నమస్కారం. టీసీఎన్ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు ఎన్డీఏ కూటమికి పట్టం కట్టాలి. దెందులూరు సభలో ప్రజలకు పిలుపునిచ్చిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఎన్నికల విధులను పోలీసు వ్యవస్థకు వన్నె తెచ్చేలా నిర్వహించాలి. భీమవరంలో ఉద్బోధించిన రాష్ట్ర ప్రత్యేక పోలీస్ పరిశీలకులు దీపక్ మిశ్రా. ల్యాండ్ టైటిల్ యాక్ట్పై ప్రతిపక్షాలు అసత్య ప్రచారం. తణుకులో ఆరోపించిన రాష్ట్ర మంత్రి కారుమూరి. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్సీ రవీంద్రనాథ్. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లు తాజాగా విడుదల చేసిన ఎన్నికల మేనిఫెస్టోకు విశేష స్పందన. తణుకు తెలుగుదేశం ఎన్నికల కార్యాలయంలో పేర్కొన్న మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి. తణుకులో ఘనంగా శ్రీశ్రీ జయంతి వేడుకలు. రూట్స్ స్కూల్లో పాటల పోటీలు. ఆచంట నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం చేసిన వైసీపీ అభ్యర్థి చెరుకువాడ. నిడదవోలు నియోజకవర్గంలో పోటాపోటీగా వైసీపీ జనసేన అభ్యర్థుల ఎన్నికల ప్రచారం. పాల్గొన్న అభ్యర్థులు శ్రీనివాసనాయుడు, దుర్గేష్లు. ఆంధ్రప్రదేశ్కు కాంగ్రెస్ ద్వారానే ప్రత్యేక హోదా సాధ్యం. అంబాజీపేటలో స్పష్టం చేసిన పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల. ఆత్రేయపురం మండలం బొబ్బర్లంక గ్రామంలో కొత్తపేట వైసీపీ అభ్యర్థి జిగ్గిరెడ్డి, ఆలమూరు మండలంలో తెలుగుదేశం అభ్యర్థి బండారులు నిర్వహించిన ఎన్నికల ప్రచారం. తెలుగుదేశంలోనే దళితులకు మేలు. ఏలూరులో చెప్పిన రాష్ట్ర మంత్రి జవహర్. ఏలూరు జిల్లా దెందులూరు గ్రామంలో మంగళవారం జరిగిన ఎన్నికల ప్రచార సభలో మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్న ఈ సమావేశంలో ఈ ప్రాంత అభ్యర్థులతో పాటు 3 పార్టీల నాయకులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి కాబోతున్నటువంటి మన నాయకుడు ఎంతో దూరదృష్టితో చెప్పాలి. పోలవరం ఏం తమ్ముళ్ళు, పోలవరం ప్రాజెక్టు మీరు చూశారు కదా, ఎన్నిసార్లు ఇక్కడికి వచ్చానో చూశారు కదా. ఇక్కడే ఎడమ కుడి కాలవ నేను పరిగెత్తిచ్చా. 1-2 దిక్కల్లో రైతులు సహకరించకపోతే ప్రభాకర్ గుడి చెప్పి వాళ్ళని మెప్పించి డబ్బులు ఇచ్చి కాలువ చూపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. నేను ఒకటి ఆలోచించాను, ఎవరికి అన్యాయం జరగకూడదు, అభివృద్ధి జరగాలి. పోలవరాన్ని పరిగెత్తించి 28 సార్లు విజిట్కి వచ్చా. 80 సార్లు వర్చువల్గా సమీక్షలు చేశా. 72% పనులు పూర్తి చేస్తే ఆ ప్రాజెక్ట్ని గోదావరిలో ముంచేసిన దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఇక్కడంతా కూడా అప్లాండ్స్ ఉన్నాయి, మెట్ట ప్రాంతాలు ఉన్నాయి. పోలవరం వస్తే చింతలపూడి పూర్తి అయితే ఈ అప్లాండ్ లో ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వాలన్న ఆలోచన. నీళ్లు ఇస్తే పామాయిల్ దిగుబడి పెరుగుతుంది, భూగర్భ జలాలు పెరుగుతాయి, మీ పొలాలకు విలువ వస్తుంది, ఆదాయాలు వస్తాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకనే మీరు ఒక్కసారి చూస్తే ఈ పోలవరం కాలంలో ఇప్పుడే ప్రభాకర్ చెప్పాడు, అవసరమైతే 1-2 లిఫ్ట్లు పెట్టి ఒక పక్క చింతలపూడు గాని పోలవరం గాని దెందులూరుకి నీళ్లు ఇచ్చే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇదే కాకుండా ఈరోజు ఇంకొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు నేను ఇచ్చినటువంటి మేనిఫెస్టో మీరు ఒకసారి చూస్తే మా ఆడబిడ్డలకు ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టాను. నాకు మీ మీద చాలా నమ్మకం. అందుకే నేను ఇచ్చిన మేనిఫెస్టో మీరు చూసినప్పుడు 4 పాలసీలు మీకోసం ఇచ్చాను. 1 సంవత్సరానికి 18,000, 5 ఏళ్లకు 90,000 రూపాయలు మీ అకౌంట్లో వేసే బాధ్యత నాది. ఇప్పుడు ఆ పిల్లలున్నారు, ఆ పిల్లల్ని చదివించాలి. ఇంత మునుపంతా అందరికి ఇస్తా అన్నాడు, ఇప్పుడు ఒకరే అంటాడు. దాంట్లో కటింగ్లు పెట్టాడు, ఫిట్టింగ్లు పెట్టాడు. నేను వచ్చిన తర్వాత
ఎలాంటి ఆంక్షలు లేకుండా, తల్లి తండ్రికి సమస్య లేకుండా, ముగ్గురుంటే 45,000 ఇస్తా, నలుగురుంటే 60,000 ఇస్తా, 5 మంది ఉంటే 75,000 ఇస్తా, పిల్లల్ని చదివిస్తా, మీకు అండగా ఉంటానని మా ఆడబిడ్డలందరికీ హామీ ఇస్తున్నా. నేనే దీపం పెట్టాను, దీపం ఆర్పేశాడు. ఇప్పుడు హామీ ఇస్తున్నా, 3 వంట గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి ఉచితంగా ఇచ్చే బాధ్యత నాది. ఇదే కాదు, ఎక్కడన్నా ఉద్యోగాలు చేయాలన్నా, వ్యాపారం చేయాలన్నా, మీరు ఎక్కడికి పోవాలన్నా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తా. మీ భద్రతకు భరోసా నాది. ఆడబిడ్డలకు రక్షణగా ఉంటా. ఏ ఆడబిడ్డకు ఇబ్బంది వచ్చినా నన్ను తలుచుకొని ఒక మాట ఫోన్ చేయండి, మీ దగ్గర వాలిపోతానని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. మీ ఆదాయాన్ని పెంచుతా, ఖర్చులు తగ్గిస్తా, మీ జీవన ప్రమాణాలు పెంచే బాధ్యత నాదని మరొకసారి హామీ ఇస్తున్నా. ఇదేగా ఎక్కడికక్కడ అన్ని రంగాలు సంక్షోభంలో ఉన్నాయి. ఈరోజు హామీ ఇస్తున్నా, నేను ఇచ్చేది సంపద సృష్టిస్తాం, ఆదాయాన్ని పెంచుతాం, పెంచిన ఆదాయం ఈ పేదవాళ్లకు పంచుతానని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. సంపద సృష్టించే తెలివితేటలు ఈ పార్టీకి ఉన్నాయి. అదే మాదిరిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఒక కమిట్మెంట్ ఉంది. ప్రజలకు న్యాయం చేయాలని ఆలోచన ఉండే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఎన్నికల విధులను పోలీసు వ్యవస్థ వెన్నెతెచ్చేలా నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రత్యేక పోలీస్ పరిశీలకులు, విశ్రాంత ఐపీఎస్ అధికారి దీపక్ మిశ్రా తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన భీమవరం కలెక్టరేట్లో ఎన్నికలలో పోలీసు వ్యవస్థ చేపట్టవలసిన చర్యలపై మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఎన్నికల సమయంలో పోలీసు నిష్పక్షపాతంగా, నిర్భయంగా, విస్తృత అధికారాలను ప్రజల సంరక్షణ కోసం వినియోగించాలన్నారు. సాధారణ విధులు నిర్వహించినట్లు కాకుండా నిబద్ధతతో పనిచేయాలన్నారు. ఏ ఒక్క రాజకీయ పార్టీకి, కుల మతాలకు గాని మద్దతుగా నిలవకుండా పోలీసు విధులను నిర్వహించాలన్నారు. అలా కాకుండా ఇందుకు భిన్నంగా వ్యక్తిగత అజెండాతో అనుకూలంగా పనిచేసే వారి పట్ల నిఘా ఉంటుందని, వారిపై తక్షణ చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి సుమిత్ కుమార్ గాంధీ, జిల్లా ఎస్పీ వేజెండ్ల అజిత, లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీజీ డాక్టర్ శంఖభద్ర బాగ్జీ, నరసాపురం పార్లమెంటరీ నియోజకవర్గ పోలీస్ అబ్జర్వర్ శైలేష్ కుమార్ సిన్హా, ఏలూరు రేంజీ ఐజీ జీవీజీ అశోక్ కుమార్, వివిధ బృందాల అధికారులు పాల్గొన్నారు. ల్యాండ్ టైటిల్ యాక్ట్కు సంబంధించి ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలలో వాస్తవాలు లేవని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకటనాగేశ్వరరావు చెప్పారు. తణుకులోని తన కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం నీతి ఆయోగ్ సూచనలతో తీసుకువచ్చిన మోడల్ యాక్ట్పై కేవలం అభిప్రాయ సేకరణ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. వాస్తవానికి ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ కేంద్ర ప్రభుత్వానిదే తప్ప రాష్ట్ర ప్రభుత్వం తెచ్చింది కాదని మంత్రి వివరించారు. అయితే ఈ అంశాన్ని తమ ప్రభుత్వంపై రుద్ది రాజకీయంగా ప్రయోజనం పొందేందుకు ప్రతిపక్ష పార్టీలు ప్రయత్నిస్తున్నట్లు ఆయన ఆరోపించారు. ఈ సమావేశంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ బరిజేపల్లి ఫణి రవిశంకర్ పాల్గొన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ఈ యాక్ట్ని నీతి ఆయోగ్ కేంద్ర గవర్నమెంటు దీన్ని ఇంప్లిమెంట్ చేయాలి అన్ని రాష్ట్రాల్లో అని చెప్పి ఇచ్చిన దాన్ని మన ఏపీ గవర్నమెంటు దాన్ని తీసుకుని ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని అమలుపరిచినట్టు, రిజిస్ట్రేషన్ కూడా చేస్తున్నట్టుగా పెద్ద అబోధ కల్పన చేస్తూ ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని అమలుపరచటం లేదని సాక్షాత్తు రెవెన్యూ మినిస్టరు నిన్న క్లారిఫై చేయటం జరిగింది. కేంద్రం ఇచ్చిన ప్రతిదీ కూడా మనం అమలు చేయాలని ఉన్నా కానీ ప్రజలకు ఇబ్బంది జరిగేది మన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఏది ఒప్పుకోరు, అలా చేయటానికి అంగీకరించరు. గతంలో కూడా నా డిపార్ట్మెంట్కి సంబంధించి బియ్యం డబ్బులు అడిగితే డబ్బులు ఇవ్వచ్చు, బియ్యం అడిగితే బియ్యం ఇవ్వచ్చు అని చెప్పి యాక్ట్ తీసుకొచ్చినా మనం బియ్యమే ఇచ్చాం కానీ డబ్బులు ఇచ్చే కార్యక్రమం పెట్టలేదు. రాష్ట్ర ప్రజలందరికీ నేను తెలియజేసేది ఏమంటే ఇది
అబోధ కల్పన, ఇది ఫేక్ న్యూస్. ఈ చట్టం అవటానికి రాజ్యసభలో మెజార్టీ వాళ్ళకి లేదు, మనం సపోర్ట్ చేస్తేనే అది అవుద్ది. అంచేత ఎట్టి పరిస్థితుల్లోనూ మన రాజ్యసభ సభ్యులు సపోర్ట్ చేయరు కాబట్టి ఇది చట్టం అయ్యే ప్రశ్నే లేదని కూడా మీకు తెలియజేస్తాను. ఇదిలా ఉండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ తణుకు పట్టణ పరిధిలోని వెంకట్రాయపురంలో ఎమ్మెల్సీ వంకా రవీంద్రనాథ్ పర్యటించి ఎమ్మెల్యేగా కారుమూరిని, నరసాపురం పార్లమెంటు ఎంపీగా గూడూరి ఉమాబాలలకు ఓట్లు వేసి విజయం చేకూర్చాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు యథావిధిగా కొనసాగాలంటే ఆయన మళ్లీ ముఖ్యమంత్రి అవ్వాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ వార్డు నాయకులు మల్లిమిల్లి రమేష్, పేకేటి విజయలక్ష్మి, ఆర్ దుర్గాప్రసాద్, అంగర వెంకటేష్, పి త్రిమూర్తులు పాల్గొన్నారు. అలాగే మంత్రి కారుమూరి అల్లుడు ఏ దిలీప్ కుమార్ పట్టణంలోని 17, 23, 24, 25 వార్డుల్లో పర్యటించి వైసీపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షులు మంగిన సూర్య సత్యనారాయణ, నాయకులు డాక్టర్ దాట్ల సుందరరామరాజు, ఆకుల కిరణ్, బండి సతీష్, రేలంగి రాంబాబులు పాల్గొన్నారు. తెలుగుదేశం, జనసేన కలిసి తాజాగా రూపొందించిన మంగళవారం చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు వెల్లడించిన ఎన్నికల మేనిఫెస్టోకు విశేష స్పందన వస్తున్నట్లు తణుకు మాజీ ఎమ్మెల్యే, ఈ పార్టీ అభ్యర్థి ఆర్మిల్లి రాధాకృష్ణ తెలిపారు. పట్టణంలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బీజేపీ మద్దతు తెలిపిన ఈ మేనిఫెస్టో వల్ల ఆంధ్రప్రదేశ్లోని అన్ని వర్గాల ప్రజలు ప్రయోజనం పొందగలరని చెప్పారు. అలాగే వైసీపీ ప్రభుత్వంలో వస్తున్న ల్యాండ్ టైటిల్ యాక్ట్ వల్ల అందరూ నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. ఉమ్మడి మేనిఫెస్టో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ప్రజల ముందుంచడం జరిగింది. కూటమికి సంబంధించినటువంటి ఈ మేనిఫెస్టో ప్రజలకి ఒక భరోసా కల్పిస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇప్పటికే సూపర్ 6 పథకాలతో ప్రతి ఇంటికి చేరువైనటువంటి తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో, ఉమ్మడి మేనిఫెస్టో అన్ని వర్గాల ఆశలకు అనుగుణంగా, అన్ని వర్గాల ఆకాంక్షలకు అనుగుణంగా ఈ ఉమ్మడి మేనిఫెస్టో ఉందనడంలో ఎటువంటి సందేహం లేదు. సూపర్ 6 పథకాలతో పాటుగా యువత సంక్షేమం కోసం 20 లక్షల ఉద్యోగాల కల్పన సూపర్ 6లో ఇవ్వడం జరిగింది. దాంతోపాటుగా యువత సంక్షేమం కోసం మెగా డిఎస్సిని ప్రభుత్వం వచ్చిన వెంటనే నిర్వహించడంతో పాటుగా రాష్ట్రంలో ఉన్నటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా ప్రజల భూములకి రక్షణ లేకుండా అందరి భూముల్ని కొట్టేసే విధంగానే దీన్ని తీసుకురావడం జరిగింది. ఇది పూర్తిగా రాష్ట్ర ప్రజల్ని మోసం చేసే విధంగా, దగా చేసే విధంగా మీరు తెచ్చినటువంటి నల్ల చట్టం ఇది. ఈ రాష్ట్ర ప్రజల భూములు కొట్టేసే ప్రయత్నంలో భాగంగా తెచ్చినటువంటి చట్టం. ఈరోజు ప్రజలకి కనీసం వారి భూమి మీద హక్కు లేకుండా, టైటిల్ డీడ్ లేకుండా జిరాక్స్ ఇస్తారా మీరు? వాళ్ళకు 1B ఎక్కడుందో తెలియదు, అడంగల్ ఎక్కడుందో తెలియని విధంగా జిరాక్స్ ఇస్తారా? వాళ్ళ తరతరాలుగా వస్తున్నటువంటి భూమి మీద హక్కు లేకుండా చేసే హక్కు మీకు ఎవరిచ్చారని సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. ఆంధ్ర ప్రభుత్వ సహకారంతో బీజేపీ, తెలుగుదేశం, జనసేన 3 పార్టీలు కలిసి మీరు తెచ్చినటువంటి నల్ల చట్టాన్ని రద్దు చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ సమావేశంలో తెలుగుదేశం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ దుమ్మిటి వెంకట సుధాకర్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ మంతిరావు వెంకటరత్నం, పార్టీ పట్టణ అధ్యక్షులు కలగర వెంకటకృష్ణలు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా ఆరిమిల్లి విజయం కోసం ఈయన సతీమణి కృష్ణ తులసి నిర్వహిస్తున్న ప్రచార కార్యక్రమాన్ని కొనసాగించి దువ్వ గ్రామంలో ప్రజలను కలుసుకున్నారు. ఈ మేరకు ఇంటింటికి వెళ్లి అసెంబ్లీకి సైకిల్, పార్లమెంటుకు కమలం గుర్తులకు ఓట్లు వేయాలని విజ్ఞప్తి చేశారు. ఈమె వెంట మండల పరిషత్ మాజీ అధ్యక్షురాలు కట్ట అనంతలక్ష్మి, మాజీ జడ్పీటీసీ కట్ట సూర్యారావు, గ్రామ తెలుగుదేశం అధ్యక్షులు సిరిగిశెట్టి వెంకటేశ్వరరావు, పార్టీ నాయకులు శ్రీరాములు, చిన్ని, దాసరి స్వామి, చిక్కాల వేణు, శ్రీను గోపాలం, ఆలపాటి కాశీ, ముళ్లపూడి నారాయణ, చేకూరి ప్రసాదరాజు, యనమని ఉమామహేశ్వరులు పాల్గొన్నారు.
కాగా ఎమ్మెల్యే అభ్యర్థి ఆర్మిలి రాధాకృష్ణ, నరసాపురం పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాస వర్మలకు మద్దతుగా వేల్పూరు గ్రామానికి చెందిన వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ అధ్యక్షురాలు చిట్టూరి సునంద తన అనుచరులతో కలిసి ప్రచారం చేశారు. వీరిద్దరూ గెలవడం ద్వారా ఈ ప్రాంతాలకు మేలు జరగగలదని ఆమె వివరించి ఓట్లు వేయమని కోరారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. మానవుడే నా సందేశం, మనుష్యుడే నా సంగీతం అని ఎలుగెత్తి చాటిన మహాకవి శ్రీశ్రీ జయంతిని తణుకులో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీసీఎన్ ప్రత్యేక కథనాన్ని అందిస్తోంది. రచనల ద్వారా తెలుగు ప్రజలను విశేషంగా ప్రభావితం చేసిన శ్రీశ్రీ తెలుగు కవిత్వాన్ని మరో మలుపు తిప్పి మహాకవిగా పేరొందారు. శ్రీరంగం శ్రీనివాసరావు అనే శ్రీశ్రీ 1910 ఏప్రిల్ 30వ తేదీన విశాఖపట్నంలో జన్మించి విద్యార్థి దశలోనే కమ్యూనిస్టు భావాలకు ఆకర్షితులయ్యారు. ఆ భావజాలంతోనే అభ్యుదయ విప్లవ రచనలు చేసి యువతను ఉరి తొలగించారు. ముఖ్యంగా తనకు ముందు దేవునిపైన, ప్రకృతిపైన రాసే రచనలకు భిన్నంగా మనిషి ఎదుర్కొంటున్న సమస్యలను వ్రాసి శ్రీశ్రీ ప్రజాకవిగా ప్రాచుర్యం పొందారు. ఇందులో భాగంగా 1950లో మహాప్రస్థానం ప్రచురించి మరొక అడుగు ముందుకు వేశారు. సమాజ స్థాపన కోసం పనిచేసిన శ్రీశ్రీ 1955లో అభ్యుదయ రచయితల సంఘానికి అధ్యక్షునిగాను, తదనంతరం 1970లో విప్లవ రచయితల సంఘం వ్యవస్థాపకునిగాను చరిత్రకెక్కారు. మరో ప్రపంచం పిలుస్తోందంటూ తెలుగు కవిత్వాన్ని ఖండించి, దీవించి, ఊరేగించి, శాసించి, రక్షించి విప్లవ శంఖాన్ని పూరించిన శ్రీశ్రీ ఒక మనిషిని మరొక మనిషి, ఒక జాతిని ఇంకొక జాతి పీడించే సాంఘిక ధర్మం ఇంకానా ఇక సాగదు అని ప్రకటించి ప్రజాకవిగా పేరొందారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని తణుకు సాహితీ సామ్రాజ్యం ఆధ్వర్యంలో రూట్స్ స్కూల్లో నిర్వహించిన సభలో శ్రీశ్రీ రచించిన పాటలపై పోటీలను నిర్వహించి బహుమతులను అందించారు. సంస్థ అధ్యక్షులు తాడినాడ భాస్కరరావు మాట్లాడుతూ ప్రతి విద్యార్థి ఒక శ్రీశ్రీగా మారి సమాజ మార్పు కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. తెలుగు సాహిత్యాన్ని శాసించిన కవి, తెలుగు సాహితీ శిఖరం మహాప్రస్థానం రచించిన మహాకవి శ్రీశ్రీ. తెలుగు కవిత్వంలో ఒక ప్రభంజనం, తెలుగు భాషకు శ్రీకారం శ్రీ. మన పేరుకు గౌరవార్థం శ్రీ. కవుల్లో కలమై, కర్షకుల్లో హలమై, కార్మికుల్లో చక్రమై, కళల్లో రాజై, నేటికైనా ఏ నాటకైనా ప్రజల్లో విరాజిల్లుతూనే ఉంటారు శ్రీశ్రీ. కలం అసమానతలను చీల్చి చెండాడే హలం. ఈ కార్యక్రమంలో స్కూల్ డైరెక్టర్ బెవర విద్యాకాంత్, ఉపాధ్యాయులు ఏలూరుపాటి సుబ్బలక్ష్మి, పెండ్యాల రామలక్ష్మి, సంస్థ సభ్యులు ముక్కమల మోహనరావు, రెల్లు శ్రీనివాసరావు, భమిడి లక్ష్మణ శర్మలు పాల్గొన్నారు. తణుకు పాత ఊరులోని చారిత్రక జమ్మి చెట్టు క్రింద వేయించేసి ఉన్న కరకట్ల అమ్మవారి జాతర సందర్భంగా మంగళవారం అన్న సమారాధన ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ పారిశ్రామికవేత్త దివంగత ముళ్లపూడి హరిచంద్ర ప్రసాద్ మనవడు డాక్టర్ ముళ్లపూడి హరిబాబు కుటుంబం తరఫున ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ మేరకు ఆయన కూడా వడ్డనలు చేసి నిర్వాహకులను ప్రోత్సహించారు. ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు రంధి అప్పారావు అధ్యక్షతన జరిగిన ఈ ఆధ్యాత్మిక సేవా కార్యక్రమంలో రంధి ప్రసాద్, రోటరెక్ట్ మాజీ అధ్యక్షులు కొడమంచరి జితేంద్రులు పాల్గొన్నారు. తణుకు పట్టణానికి చెందిన సజ్జాపురం సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతి మంగళవారం నిర్వహించే ఉచిత వైద్య సేవా శిబిరాన్ని ఈ మంగళవారం కూడా నిర్వహించి సేవలందించారు. ఈ మేరకు జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల ఎదురుగా ఉన్న సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన శిబిరంలో డాక్టర్ భూపతిరాజు రమేష్ చంద్రబాబు పాల్గొని 28 మందికి మధుమేహం, రక్తపోటు పరీక్షలు నిర్వహించి వైద్య సలహాలు అందించారు.
అలాగే నిరుపేద వృద్ధులకు మందులు కూడా ఉచితంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ జిల్లా అధ్యక్షులు అడ్డాల సత్యనారాయణ, స్థానిక శాఖ అధ్యక్షులు ఈదర ప్రసాదరావు, ఉపాధ్యక్షులు కాయల నాగేశ్వరరావు, ద్వారంపూడి బాపిరెడ్డిలు పాల్గొన్నారు. నియోజకవర్గ కేంద్రమైన ఆచంట గ్రామంతో పాటు పరిసర ప్రాంతాల పల్లెల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి ప్రస్తుత ఎమ్మెల్యే చెరుకువాడ శ్రీరంగనాథరాజు మంగళవారం ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఇందులో భాగంగా తనతో పాటు నరసాపురం పార్లమెంటు వైసీపీ అభ్యర్థి గూడూరి ఉమ్మాబాలను గెలిపించాలని కోరారు. వీరి వెంట రాష్ట్ర ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ పెండ్ర వీరన్న, స్థానిక నాయకులు ఉన్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.